వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎట్లా చేసుకుందాం చూద్దామండి. ముందు బాయిల్ చేసుకోవాలి ఎగ్స్. అవి క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఇట్లా నూనెలో వేగించుకోవాలి లైట్ కలర్ వచ్చే వరకు. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసి కలుపుకోవాలండి. సాల్ట్ వేయటం వల్ల ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అలాగే కలుపుకొని కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఉల్లిపాయలు అనేది త్వరగా ఉడికితే ఇలా చేసినప్పుడు ఏంటంటే మనం స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయి పసుపు వేసుకొని కలుపుకుందాము. సరిపడా పసుపు వేయండి. ఉల్లిపాయలు చూసారా మంచి కలర్లో వచ్చినాయి. పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటా కూడా వేసుకున్నాము. మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే మనకి టమాటా ఎక్కువ వేస్తే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుందన్నమాట. అలా పెట్టుకోండి. అట్లా కలుపుకుంటే త్వరగా మగ్గుద్ది. ఇలా అలాగే మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి, త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గిపోయినాయి బాగానే. మనం సరిపడా కారం వేసుకుందాము. సరిపడా కారం అయితే మాది కొంచెం ఘాటుగా లేదు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. సరిపడా కారం వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఇక మనకి కారం అనేది మగ్గిపోతుంది పచ్చివాసన లేకుండా. అందులో వేయించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకొని కలుపుకుందాం. అప్పుడు కారం అంతా ఎగ్స్ పడుతుంది. కారం మంచిగా పట్టింది. ఒకసేపు మూత పెట్టి బాగా సిమ్లో పెట్టండి. ఒక 2 నిమిషాలు అయితే చాలు. కారం వేసాక ఆ పచ్చిదనం మొత్తం పోయి ఎగ్స్కి కారం పడుతుంది. ఇప్పుడు మనం సరిపడా వాటర్ పోసుకుందాము. అంటే ఉల్లిపాయలన్నీ మగ్గడానికి కొంచెం సరిపడా వాటర్, అదే గ్రేవీ కూడా రావడానికి సరిపడా వాటర్ పోసుకొని కలుపుకుందాం ఒకసారి. కలిపి కాసేపు ఫస్ట్ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, మూత పెట్టుకొని తర్వాత చూసుకుంటూ తగ్గించుకుంటూ ఉండండి. ఇక్కడైతే అయిపోవచ్చింది కర్రీ. నేను కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాను, అంటే ధనియాలు అన్నీ కలిపింది. వేసుకొని కలుపుకోవాలి. దీంట్లో స్పైసెస్ తక్కువ ఉంటాయి. నార్మల్ మసాలా అన్నమాట, ఇంట్లో తయారు చేసింది. అలాగే గరం మసాలా కూడా ఒక పించ్ యాడ్ చేసుకున్నామండి. మీ ఇష్టం, యాడ్ చేసుకోవడానికి పర్వాలేదు. ఎక్కువ వేసుకుంటే ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి ఒక పించ్ వేసామని చూపిస్తున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మన కర్రీ అయితే అయిపోవచ్చింది.
కొద్దిగా మూత పెట్టుకొని మసాలా వేసాం కదా అదంతా పట్టుద్ది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కర్రీ అయితే అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. అలాగే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.